నంద్యాల జిల్లా డోన్ మండలం వెంకటాపురం గ్రామంలో జరిగిన ఒక హత్య సంచలనం రేపుతోంది. రామ్ భూపాల్ అనే వ్యక్తిని దారుణంగా చంపేశారు. అయితే ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేయడంతో ఇక పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ కూడా ఇటు కుటుంబ సభ్యులు గ్రామస్తులు తీవ్ర స్థాయిలో కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక న్యాయం జరగాలంటూ కూడా పోలీస్ స్టేషన్ ఎదుట పెద్ద ఎత్తున కూడా ధర్నా చేపట్టారు. ఈ ఘటన జూన్ 24న చోటు చేసుకుంది. ఇక తమ తండ్రి హత్యకు గురైతే పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ కూడా రామ్ భూపాల్ కుమార్తె స్వప్న, కుమారుడు భూమేష్ ప్రశ్నిస్తున్నారు. కాభితనతో పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. నంద్యాల జిల్లాలో ఇలాంటి హత్యలు ఇటీవల కాలంలో పెరిగిపోతున్నాయనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. 8 నెలల క్రితమే గొడ్డలతో నరికితే హాస్పిటల్లో అయినా కేసు తీసుకోరని చెప్పి డైరెక్ట్ దెబ్బలతోనే రక్తం మరకలతో పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు ఎఫ్ఐఆర్ రాసుకున్నామని చెప్పి తిప్పి ఇంతవరకు ఒక్కసారి కూడా నరికిన వాళ్ళని జైల్లో పెట్టాలి, కోర్టుకి తిప్పాలి. ఎందుకు తీసుకున్నట్టు ఎఫ్ఐఆర్ ఫైల్? మరి ఒకవేళ ఇప్పుడు నాకు వాళ్ళ మీద నా అనుమానం ఉందని చెప్పిన వాళ్ళు ఊర్లో లేరని చెప్తారు. వాళ్ళ మీద అనుమానం లేకుండా వాళ్ళు చంపకుంటానికి రావాలా కదా? ఏడవ దాపెట్టుకోవడం ఎందుకు? వాళ్ళు పోలీసుల సహకారం లేదు, వాళ్ళు దాపెట్టుకుంటారా? ఆ రోజు యాక్షన్ తీసుకుంటే మా నాన్న ఇప్పుడు మా నాన్న చనిపోయినాడు, నాకు దిక్కేవారు మరి చెప్పండి. నాకన్నా పెద్ద ఎవరు లేరు, నా తమ్ముడు చిన్ననే, మా అమ్మని ఎవరు చూసుకుంటారు? నాన్నని తెచ్చి లేరు, న్యాయం అన్న తెచ్చియండి కనీసం, అట్లన్నా గుర్తుంటారు. 8 నెలల సార్లు నాకు మా ఇంటికి చాలా సార్లు వచ్చి ఒరే వాళ్ళు ఇన్నిసార్లు బెదిరిస్తున్నారా, ఇన్నిసార్లు వాళ్ళు ఒక్కసారి పోలీస్ స్టేషన్లో వేసినా కూడా వాళ్ళు బయట పడతా వాళ్ళు ఒక్కసారి శిక్ష పడినా కూడా చాలరా నాకు అనేసి అన్నాడు. ఆయన ఎవరో కాదు, అన్న కొడుకే. కానీ ఈరోజు ఆయన లేడన్న, చనిపోయిన చిన్న పిల్లలు అన్న, డిప్లొమా చదువుతుందన్న పాప, పిల్లోడు అన్న 10th క్లాస్ అన్న ఈ సంవత్సరము. పోలీసుల ప్రమేయం అయితే దీంట్లో గట్టిగా ఉందనేసి అయితే మాకు క్లియర్గా అర్థమవుతుందన్న.